తెలియదానే చెప్పినాక కూడా వినాడు. ఇసుకల బ్యారేజ్ కడతారా? ఇసుకల బ్యారేజ్ కడతారు కానీ దానికి ఆ సీకెండ్ పైల్ సిస్టమ్ పెట్టింది ఎందుకంటే ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకపో. డేట్తో సహా చెప్తాను, జూలై 15, 2022 28,75,000 క్యూసెక్లు వచ్చింది. ఇది డిజైన్ చేసింది 20 తట్టుకున్నదా తట్టుకోలేదా? మరి అప్పుడే తట్టుకున్నది, మరి తక్కువ నీళ్ళు బట్టి తట్టుకున్నది కదా కాళేశ్వరం. మరి సుందిల్లా తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి దృఢ చిత్తంతో తెలంగాణ అనలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో 2 రాజకీయ పార్టీలు, బలమైనటువంటి పార్టీలు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ, 2 బలమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, 2 బలమైన సామాజిక వర్గాలు రెడ్లు, కమ్మలు, అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఉన్నటువంటి కాలంలో ప్రతికూలత, తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం గమనిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు, ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాలనేటువంటి దీన్ని ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ దుష్ప్రచారాన్ని కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇందాక ప్రకాష్ అన్న చెప్పినట్టుగా అందులో వాళ్లకు ఒక అవకాశం దొరికింది. దీన్ని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిండ్రు, నమ్మిండ్రు అని నమ్ముతున్నారు. ఇక దీని మీదకెళ్లే పోవాలి మనం అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన ఉద్దేశం. అరే ఇది బాగున్నది, ఈ ఇష్యూ బాగున్నది, ఇక దీని మీదనే మొత్తం ఖతం చేయాలి,